సో మీ ముందే ఐఎమ్ జస్ట్ ఫోల్డింగ్ ద షీట్స్. తీసుకో బన్నీ అదొక. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మళ్ళీ మనం తిరిగి వచ్చేస్తున్నాం హైదరాబాద్ చీపెస్ట్ అండ్ బెస్ట్ పెట్ షాప్కి, సాయి దుర్గా పెట్ షాప్. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? సో గైస్, ఇవాళ అయితే మీకు తెలిసిందే మనం బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. అండ్ ఆ అనౌన్స్మెంట్ వీడియోలో ఎక్కడైనా రావచ్చు, కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో ఫస్ట్ మనం ఏ పప్పీతో స్టార్ట్ చేద్దాం? చువావా. సో చూసుకోవచ్చు గైస్, చువావా వచ్చేసింది. అండ్ చువావా గురించి మీకు స్పెషల్లీ ఇక్కడ చెప్పాలి ఒకటి. అది ఏంటంటే మేడం స్పెషల్లీ తనే బ్రీడ్ చేస్తారనమాట ఈ పప్పీస్ని, అయితే బయట నుంచి తెప్పించారు. సో స్పెషల్లీ చువావా అయితే మీరు సాయి దుర్గా పెట్ షాప్కి రావాల్సిందే అనమాట. ప్యూర్ బెస్ట్ చువావా మీకు హైదరాబాద్లో ఎక్కడైనా దొరుకుతాయంటే అది ఈ షాప్లో మాత్రమే దొరుకుతుంది. సో మ్యామ్ చెప్పండి అబౌట్ చువావా. చువావా ప్రతిసారి మీకు పప్పీస్ చూపిస్తాను. ఈసారి చువావాతో పాటు వీటిలో మదర్ ఫాదర్ని కూడా చూపిద్దాం సో అనుకుంటున్నాను. మొత్తం ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అవును, అమేజింగ్. సో ఒకసారి చూసుకోండి పప్పీస్ కూడా ఎలా ఉన్నాయో. ఇవి చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ 2 months పప్పీస్, 2 months కంప్లీట్. 2 monthsకి ఇంత చిన్నగా ఉన్నాయంటే ఇమాజిన్ చేయండి ఎంత టాయ్ పప్పీస్ ఇవి. మిగతా పప్పీస్ మ్యామ్ 2 monthsలో చాలా పెరుగుతాయి, బాగానే పెరుగుతాయి. బట్ చువావా మీరు 6 months 7 months అయినా కానీ చిన్నగానే ఉంటుంది. 1 year అయినా కానీ 9 inches వెయిట్ హైట్ వస్తుంది. 2 kgs 2.5 kgs వెయిట్ వస్తుంది. ఓకే, బట్ ఇంత చిన్నగా ఉంటాయి కదా మేడం, మరి ఫుడ్ ఎలాంటి ఫుడ్ పెట్టాలి వీళ్ళకి? సేమ్ రాయల్ కెనెన్ అంటే 52 months దాకా అయితే సెరలాక్, 2 months దాటిన తర్వాత రాయల్ కెనెన్ మినీ స్టార్టర్ వస్తుంది. ఓకే, రాయల్ కెనెన్ అయినా పెట్టొచ్చు, పెడిగ్రీ ప్రో వస్తుంది, అదైనా పెట్టొచ్చు. ఓకే, ఒకసారి నేను కూడా మీకు నా యాంగిల్ నుంచి చూపెడతాను ఒకసారి. సో ఒకసారి మ్యామ్ జస్ట్ పెట్టండి. ఇప్పుడు చూడండి వీళ్ళ హైట్ చూడండి ఒకసారి, ఒక పామ్ వచ్చేస్తుంది. హెడ్ కూడా చూడండి, యాపిల్ హెడ్ హ్యాండ్ ఇగోండి, దట్స్ ఇట్. అంత చిన్నగా ఉందన్నమాట. అండ్ ఒకసారి టర్న్. అండ్ కోట్ కూడా అసలు ఎక్కువ కోట్ కూడా ఏం లేదు, బట్ వెరీ వెరీ స్పెషల్ పప్పీస్ ఇవి యాక్చువల్లీ. ఒకసారి వాళ్ళ ఫేస్ చూడండి, చాలా క్యూట్. 2 months పప్పీస్. అండ్ వాళ్ళ ఇయర్స్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో మీరు బయట చువావాతో వెళ్ళారనుకోండి చాలు, మీ సెంటర్ ఆఫ్ అటెన్షన్ మీ మీదే ఉంటుంది మొత్తం. మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతున్నాం, మీరు చిన్న పప్పీస్ కాబట్టి తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. బట్ గ్రూమింగ్ అలాంటివి కూడా ఉంటాయి వీటికి? గ్రూమింగ్ అంటే నార్మల్గా గ్రూమ్ చేస్తే సరిపోతుంది. దీనికి పర్టికులర్గా ట్రిమ్ చేయాలి, ఇట్లా కటింగ్స్ సపరేట్ ఇప్పుడు షుడ్ జ్యూస్ లాగా హెయిర్ కటింగ్లోనే డిఫరెంట్ కటింగ్స్ ఉంటాయి. అట్లా ఏం చేపించే అవసరం ఉండదు వీటిని. జస్ట్ నార్మల్ కోమ్తో ఎప్పటికప్పుడు కోమ్ చేసుకుంటే బెటర్, కొద్దిగా నీట్గా కనిపిస్తాయి. ఓకే, ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా వాళ్ళు? ఇంట్లో చేసుకోవచ్చు, అసలు చాలా ఈజీ. జస్ట్ కోమ్తో ఇట్లా అంటే సరిపోతుంది అంతే. జస్ట్ ఇట్లా కోమ్తో కోమ్ చేసుకుంటే అయిపోతుంది అంతే. ఈవెన్ యూ కెన్ సీ ఓ చిన్న నెయిల్స్ కూడా చిన్నవి ఉన్నాయి, చిన్నవే ఉంటాయి. అవి లైక్ మేడం చెప్తారు మీకు ఎలా ఆ నెయిల్ కటింగ్ కూడా చేయాలనేది. ఇట్లా నెయిల్స్ కటింగ్ మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. నెయిల్ కటింగ్ అది ఓకే. ఇంకా 15 daysకి ఒకసారి 10 daysకి ఒకసారి బాతింగ్ ఉంటుంది. జనరల్గా అన్ని డాగ్స్కి ఉన్నట్టే ఉంటుంది. మాక్సిమం దీని హైట్ అండ్ వెయిట్ ఎంత పెరుగుతుంది మేడం? హైట్ 9 inches, వెయిట్ 2 kgs 2.5 kgs అంతే. అండ్ లైఫ్ స్పాన్? లైఫ్ స్పాన్ 15 to 16 years. సో 15 to 16 years ఉంటుంది. అండ్ వెయిట్ హైట్ కూడా ఎక్కువ పెరగదు. దిస్ ఇస్ బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ టాయ్ పప్పీస్ అన్నమాట. టాయ్ బ్రీడ్స్లోని ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది, అది లార్జ్ బ్రీడ్స్కి వచ్చేసరికి తగ్గుతూ ఉంటుంది. అవును. అండ్ నేను విన్నాను మేడం ఇవి చాలా యాక్టివ్గా కూడా ఉంటాయి, ఫుల్ హైపర్ యాక్టివ్ ఉంటాయి, మంచి గార్డింగ్ చేస్తాయి. అంటే చిన్న సౌండ్ వచ్చినా తొందరగా రియాక్ట్ అవుతాయి. ఓకే, మీరైతే పర్సనల్గా కూడా పెంచుకుంటారు కాబట్టి మేడం? ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి మేల్ ఫీమేల్స్. నా దగ్గర ఇప్పుడు 20 dogs దాకా ఉన్నాయి. 20 dogs ఉన్నాయా? ఓకే, 2 hours. వావ్. సో అందుకే చెప్పా గైస్, చువావా అంటే మీరు సాయి దుర్గా పెట్ షాప్కి రావాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు. ఐ డోంట్ థింక్ సో, నేను పర్సనల్గా కూడా చెప్తున్నాను, చాలా షాప్స్ నేను విజిట్ చేస్తుంటాను, కానీ చువావా మాత్రం ఇక్కడే బెస్ట్ దొరుకుతుంది. అంటే మీకు వేరే ప్లేస్లో అంత దొరకదు కూడా, బేసిక్లీ రేర్గా ఉంటాయి. అండ్ వెరీ వెరీ ప్రీమియం పప్పీస్ ఇవి. నిజంగా చెప్తున్నాను, మీరు బయట తీసుకెళ్లారనుకోండి మీరే సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉంటారు. అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్ ఫ్రెండ్లీ కూడా ఇవి. ఓకేనా? సో మ్యామ్ దీని స్పెషాలిటీ గురించి కొంచెం ఇంకా చెప్పండి. ఏంటంటే చాలామంది లో మెయింటెనెన్స్ కావాలనుకుంటారు, ఎక్కువ వాకింగ్ చేయలేరు, ఎక్కువ టైం ఉండదు దాన్ని క్లీన్ చేయడానికి, గ్రూమ్ చేయడానికి. ఇట్లాంటివి తక్కువ టైంలో ఒక డాగ్ని పెంచుకోవడం, తక్కువ టైం స్పెండ్ చేసుకుంటా దీనికి
అట్లనే మెయింటెనెన్స్ కూడా లో మెయింటెనెన్స్ ఉంటుంది. క్యారింగ్ అయితే చాలా 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 ఈజీ క్యారింగ్. ఒక బాస్కెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ దీన్ని క్యారీ చేసుకోవచ్చు కూడా, తీసుకొని వెళ్ళిపోవచ్చు బాస్కెట్లో కానీ. దీనికి సపరేట్ బ్యాగ్స్ కూడా వస్తాయి, పెట్ బ్యాగ్స్. ఇట్లా మనము లగ్గేజ్ బ్యాగ్స్ ఎట్లుంటాయి స్కూల్ బ్యాగ్స్, సేమ్ ఆ బ్యాగ్స్లో కూడా వీటిని ఈజీగా క్యారీ చేయొచ్చు. వేరే బ్రీడ్స్తో పోలిస్తే ఈ బ్రీడ్ ఏంటంటే ఎక్కువ మీకు షిట్ వెళ్ళడం కానీ, ఎక్కువ వాకింగ్ కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇంట్లోనే 24 గంటలు ఆడుతుంటాయి. తర్వాత చాలామంది ఎక్కువగా అడుగుతారు ఇట్లా చిన్న పిల్లలు కానీ ఎప్పుడు ఉంటాయి, చిన్నగానే ఉండాలి చిన్నగా. బట్ ఇవి ఎప్పటికీ చిన్నగానే ఉంటాయి, ఎక్కువ సైజ్ కానీ హైట్ కానీ పెరగదు. కొన్ని ఏంటంటే కొద్దిగా ఫీడింగ్ ఎక్కువ తినడం వల్ల కొద్దిగా ఎక్కువ లావ్ ఉంటాయి, అంతేగాని హైట్ కానీ సైజ్ కానీ ఎక్కువ పెరగదు. ఇప్పుడు దీని ఫాదర్ ఉన్నారు, దాన్ని కూడా చూపిస్తాను. ఒకసారి మీకు ఫాదర్ కూడా చూపెడతాను. ఇప్పుడు చూడండి, అది యాక్చువల్లీ ఇక్కడే ఒక చిన్న మినీ ఫ్యామిలీ మీరు తీసుకొచ్చారు. సో ఒక్కొక్కటిగా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాము. అసలు ఎంత క్యూట్ గా ఉన్నాడు చూడండి. ఫాదర్ మీకు చూడడానికి వీడు మంచి చబ్బిగా కనిపిస్తాడు, కానీ హైట్ మటుకు 9 ఇంచెసే ఉంటాడు. చూడండి హైట్ కూడా చూడండి, అసలు ఎంత హైట్ చూడండి ఒకసారి. దట్స్ ఇట్, మ్యాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఇంతే. అండ్ ఐస్ కూడా మొత్తం వెరీ వెరీ అట్రాక్టివ్ పప్పీ ఐస్. బయట వస్తే చాలు ఇంకా. యా, సో ఇందాక ఫాదర్ని చూసారు కదా, ఇప్పుడు మదర్ని ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. లుక్ ఎట్ ద మదర్. సో యా, మదర్, ఫాదర్ అండ్ వాళ్ళ పిల్లలు 5 పప్పీస్ ఉన్నాయి టోటల్. ఇంకా లిటర్స్ కూడా ఉన్నాయి చిన్నవి. ఓకే, సో చూసుకోండి. హాయ్, ఒక చాలా ఎక్కువ పర్సనాలిటీ ఉంటుంది వీళ్ళకి, గమనించండి మీరు ఒకసారి. అండ్ మీరు ఒకసారి మేడం షాప్కి వచ్చి వీళ్ళతో ఆడుకోండి ఒకసారి, ఒక 10 minutes 15 minutes ఆడండి. తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకు ఇవి స్పెషల్ అంటున్నాను నేను. సో యా గైస్, థ్యాంక్ యూ బ్రో. సో ఫైనలీ ప్రైస్ 35 వితౌట్ పేపర్. విత్ పేపర్ అంటే ఇందులో విత్ కేసీఐ వితౌట్ కేసీఐ ఉంటుంది. 35 నుండి స్టార్ట్ అయ్యి 45 వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది విని ఇది చాలా ఎక్కువ ఉంది కదా మీరు అనుకోవచ్చు. ఒక్కసారి టాయ్ పప్పీస్లో మీరు ఒకసారి ప్రైస్ కనుక్కోండి. సో మీరు ఎక్కడైనా అడగండి, టాయ్ బ్రీడ్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట. అండ్ దిస్ ఇస్ ఒకవేళ ఇదే చివావా మీరు బయట ఎక్కడైనా కనుక్కోండి, ప్రైస్ ఎంత ఉంటుంది మీకు తెలిసిపోతుంది. 100% ప్యూర్ బ్రీడ్ చివావా అయితే కనుక మీకు 35 to 45 తక్కువ ఎవరు ఇయ్యరండి. అంతకన్నా తక్కువ ఇస్తే కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉంటే దొరకవచ్చు. ఎస్, సో యా గైస్, దాట్స్ అబౌట్ చివావా. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను చివావా. కొంచెం ఎక్సైట్మెంట్తో చెప్పాను దీని గురించి, ఎందుకంటే ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్ దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ పప్పీ. అండ్ మీరు ఒకవేళ కొనాలనుకుంటే, తీసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు బై ఫ్రమ్ సాయి దుర్గా పెట్ షాప్ ఓన్లీ, స్పెషల్లీ చివావా. ఓకేనా? సో నెక్స్ట్ పప్పీ వచ్చేసి ఆఫ్ కోర్స్ సెలబ్రిటీ పప్పీ. ఇది రామ్ చరణ్ గారి నుంచి రష్మిక మందాన, చాలామంది సెలబ్రిటీస్ దగ్గర ఈ పప్పీ ఉంటుంది, చాలా స్పెషల్. సో యా మ్యామ్, సంథింగ్ అబౌట్ పూడల్. టాయ్ పూడల్, ఓకే, టాయ్ సైజ్ ఉంటుంది. ఇది కూడా హైపర్ యాక్టివ్ ఉంటుంది, చాలా ఇంటెలిజెంట్ ఉంటుంది. ఇక మీకు మెయింటెనెన్స్ కూడా లో మెయింటెనెన్స్. చివావా తర్వాత లో మెయింటెనెన్స్ టాయ్ పూడల్. ఒకసారి మీకు ముందు నుంచి కూడా చూపెడతాను. చూడండి, లుక్ వైజ్ కూడా చాలా క్యూట్ ఉంటాయి ఇవి. హై సరే, యా. అండ్ కోట్ కూడా చాలా స్మూత్ అండ్ షెడ్డింగ్ ఉండదు. బేసిక్లీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. ఓకేనా? అండ్ ఇవి పిల్లలతో కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ చాలా బెస్ట్ కంపానియన్, అంటే టాయ్ పూడల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపానియన్ డాగ్స్. అందుకే మనం సెలబ్రిటీస్ కూడా వాళ్ళ తీసుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి వై. బికాస్ వీళ్ళు అంత క్యూట్ అండ్ ఎట్ ద సేమ్ టైం వెరీ వెరీ స్మార్ట్గా కూడా ఉంటారు. అండ్ మేడం వీళ్ళకి మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత కావచ్చు ఓవరాల్ పర్ మంత్? ఫుడ్కి ఒక 1000 ఉంటుంది. వ్యాక్సినేషన్ 2000 నుండి 2500 వరకు ఉంటుంది. సో మీరు వ్యాక్సినేషన్ గురించి ఎలాగో తీసుకొచ్చారు కాబట్టి మేడం, అంటే ఐ థింక్ వ్యాక్సినేషన్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ పప్పీస్ కదా? ఆల్ పప్పీస్ అన్నిటికీ సేమ్ వ్యాక్సిన్ ఉంటుంది, సేమ్ షెడ్యూల్ ఉంటుంది. ఓకే, సో 4 వ్యాక్సిన్స్ స్టార్టింగ్ 4 months, 6 వ్యాక్సినేషన్స్ ఉంటాయి. తర్వాత డీవార్మింగ్ ఉంటుంది. ఫస్ట్ డీవార్మింగ్ అయినా 3 days గ్యాప్ ఇచ్చి వ్యాక్సినేషన్. 6 వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ 6 వ్యాక్సిన్ చేయించిన తర్వాత ఇయర్లీ వన్స్ రెన్యువల్ చేయాలి వ్యాక్సిన్ రేబీస్. సో మీరు వ్యాక్సినేషన్ అంటే భయపడకండి, ఎందుకంటే నేను మీకు షెడ్యూల్ కూడా చూపిస్తాను. నేను మీకు ఓన్లీ 6 months అండ్ తర్వాత 1 yearకి ఒకసారి మీరు వ్యాక్సినేషన్ చేయాల్సి వస్తుంది. సో డోంట్ వరీ. అండ్ పర్ మంత్ ఒకటేసారి మేడం ఆ కాంటాక్ట్ కూడా మీకు ఇస్తారు. ఓకేనా? సో చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది అది. సో మ్యామ్,
ఆల్సో దీని గురించి నాకు ఫుడ్ అండ్ డైట్ గురించి చెప్పండి కొంచెం. ఫుడ్ డైలీ 3 times, 3 times ఇవ్వాలి. ఓన్లీ 3 times ఫుడ్ ఇవ్వాలి. అది మీరు 2 months వరకు మటుకు మేము టాయ్ బ్రీడ్స్కి ఏదైనా కానీ సెర్లాక్ పెట్టమని సజెస్ట్ చేస్తాము. బట్ 2 months అంటే మినిమం ఒక 50 days అయినా దాటాలి. దాటిన తర్వాత రాయల్ కెనెన్ కానీ పెడిగ్రీ కానీ డ్రై ఫుడ్కి షిఫ్ట్ అవ్వచ్చు. అవును మేడం, 2 months ముందు మనం అసలు వీటికి ట్రీట్స్ ఇలాంటివి ఇవ్వచ్చు? ఇవ్వచ్చండి. 4 months వరకు అసలు ఎటువంటి ట్రీట్స్ ఇవ్వద్దు. 3 to 4 months ఎటువంటి ట్రీట్స్ ఇవ్వద్దు. ఓన్లీ ఫుడ్ ఒకటే కంటిన్యూ చేయాలి. 3 months ఎప్పుడు దాటుతుందో దాటిన తర్వాత మెల్లమెల్లగా అవి ట్రీట్స్ అంటే బిస్కెట్స్ ఉంటాయి, చాలా మటుకు ట్రీట్స్, చాలా చాలా వెరైటీస్ ట్రీట్స్ ఉంటాయి. అవి మీరు ఇవ్వాలనుకుంటే కొద్దిగా నుండి స్టార్ట్ చేసుకుంటే వెళ్ళాలి 3 months దాటాక. ఓకే ఓకే. ఈ పప్పీని మీరు ఎలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? అంటే వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్ లేదంటే అపార్ట్మెంట్? ఇండిపెండెంట్ హౌస్ ఉండనియండి, అపార్ట్మెంట్ ఉండనియండి, అసలు ఎలా ఉన్నా కానీ దీన్ని మేనేజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ వాకింగ్ ఎక్సర్సైజ్ కూడా అవసరం లేదు. వాకింగ్ ఎక్సర్సైజ్ ఏం అవసరం లేదు. ఇవే ఫుల్ హైపర్ యాక్టివ్, ఇంట్లో ఆడుతూనే ఉంటాయి. ఎక్కువ గెంతడము, ఆడడము, జంపింగ్ ఇవే ఉంటాయి. వీటితో చాలా హైపర్ యాక్టివ్ ఉంటాయి పప్పీస్. అండ్ పిల్లలతో కూడా ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ ఉంటాయి. కానీ తొందరగా అర్థం చేసుకోగలుగుతాయి మన మాట కానీ ఏదైనా చెప్పినా కానీ చాలా ఇంటెలిజెంట్ ఉంటాయి. ఎందుకంటే వరల్డ్ సెకండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్ ఇది. సో మీరు అర్థం చేసుకోండి ఎంత కేపబిలిటీ ఉంది ఈ డాగ్లో. సో యా గైస్, సెలబ్రిటీ పప్పీ. సో మీకు కూడా సెలబ్రిటీ పప్పీ కావాలి అంటే మీకు కూడా సెంటర్ ఆఫ్ మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా అందరూ చూడాలంటే డెఫినెట్లీ యూ గో ఫర్ పూడల్. ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ పప్పీ ఇది. అండ్ ఫైనలీ ప్రైస్ 40 to 45. 40 to 45. అగైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్ ఇన్ ద మార్కెట్. సో యా గైస్, దట్స్ అవర్ పూడల్. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు, నెక్స్ట్ పప్పీ వచ్చేసి సైబీరియన్ హస్కీ. ఈ పప్పీ కూడా ఈ మధ్య చాలా చాలా పాపులర్ అవుతుంది. అండ్ అగైన్ విజయ్ దేవరకొండ దగ్గర కూడా ఈ పప్పీ ఉందన్నమాట. సో మ్యామ్, సంథింగ్ అబౌట్ సైబీరియన్ హస్కీ. సైబేరియన్ హస్కీ అనేది చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. చూడడానికి మీకు గంభీర్యంగా ఇట్లా బ్లూ ఐస్ ఉండి డిఫరెంట్గా కనిపిస్తుంది. చూసిన వాళ్ళు చాలా భయపడతారు కానీ ఇవి చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ కూడా లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇట్లకి కంపల్సరీ ఏసీ అంటారు కానీ అట్లా ఏసీ అనేది ఏమీ కంపల్సరీ ఏం కాదు. జస్ట్ చల్లగా ఉండాలి. ఒక ఫ్యాన్ కింద పెట్టినా ఓకే. బట్ ఎండలో కట్టడము, ఇట్లా బయట కట్టేయడము, బయట బంధించడం ఇట్లాంటివి చేయొద్దు. కొద్దిగా ఇంట్లో పెట్టుకోవాలి. మరి ఇంత లైక్ హ్యూజ్ కోట్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది ఉల్లి కోట్, ఎక్కువ కోట్ ఉంటుంది దీనికి. మీకు ముందు నుంచి చూపెడతాను. ఇది వచ్చేసి మనకి మీడియం సెమీ కదా, సెమీ. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపెడతాను. సో నా క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, ఇంత కోట్ ఉన్నప్పుడు దీనికి గ్రూమింగ్ ఎలా ఉంటుంది? దీనికి గ్రూమింగ్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద గ్రూమింగ్ కంపల్సరీ చేయాలండి దేనికైనా కానీ. మనం ఇంట్లో గ్రూమ్ చేసుకుంటే వీక్లీ వన్స్ హెయిర్ ఫాల్ అనేది, హెయిర్ కింద రాలేదు, హెయిర్ ఫాల్ దేనికి ఉండదు, కింద రాలేదు హెయిర్. ఓకే. అండ్ ఒకసారి ఫేస్ చూపెట్టండి. ఇది బ్లూ ఐస్, ఇది ఆడ్ ఐస్. చూడండి, బ్లూ ఐస్, దిస్ ఇస్ ఆడ్ ఐస్. ఆడ్ ఐస్ అండ్ బ్లూ ఐస్ అంటే ఆడ్ ఐస్ అంటే ఒకటి బ్లూ ఉంటుంది దీనికి, ఒకటి బ్లాక్ ఉంటుంది. రైట్. ఇది చూడండి, దీనికి రెండు కూడా బ్లూ ఐస్ ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ప్రాపర్గా, దెన్ యూర్ అండర్స్టాండ్. ఇది టోటలీ బ్లూ ఐస్ చూడండి ఇక్కడ. సో దీంట్లో యాక్చువల్లీ సైబీరియన్ హస్కీలో మనకి చాలా వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. నాట్ ఓన్లీ ఐస్, కోట్ డిఫరెంట్ ఉంటుంది, కలర్స్ డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ కోట్ ఉంటుంది, స్మూత్ కోట్ ఉంటుంది, మీడియం ఇట్లా సెమీ ఉలి ఉంటుంది, ఫుల్ ఉలి కోట్ ఉంటుంది. అలాగే మీరు కలర్లో చూస్తే రెడ్ అండ్ వైట్, గ్రే అండ్ వైట్, ఫుల్ వైట్, బ్లాక్ అండ్ వైట్ ఇట్లా 3-4 కలర్స్ ఉంటాయి. ఐస్లోకి వస్తే ఆడ్ ఐస్ ఉంటుంది, అంబర్ ఐస్ అంటారు అది ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ ఐస్, నార్మల్ ఐస్ ఉంటుంది, బ్లూ ఐస్ ఉంటుంది. ఎక్కువ బ్లూ ఐస్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు కస్టమర్. బికాస్ మోస్ట్ అట్రాక్టివ్ హస్కీ అంటేనే బ్లూ ఐస్ అనుకుంటారు ఎక్కువ. ఎస్ మ్యామ్. సో మెయింటెనెన్స్ కాస్ట్ చెప్పండి ఫుడ్, బికాస్ దే ఆర్ హ్యూజ్. 3 to 5,000 అని చెప్తాను. ఎందుకంటే మీరు వాడే ఫుడ్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. పెడిగ్రీ, ఇట్లా డ్రూల్స్, ఇట్లా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. అవి 2,000 లోపే వచ్చేస్తాయి మీకు పర్ మంత్. అదే రాయల్ కెనెన్కి వెళ్ళేసరికి 4,000 ఉంటుంది. ఓకే. వీటికి ఇంటి ఫుడ్ కూడా పెట్టచ్చా? ఇంటి ఫుడ్ కూడా పెట్టవచ్చు, కానీ ఏ బ్రీడ్కైనా ఇంటి ఫుడ్ పెట్టొద్దని ఏం లేదండి. కంపల్సరీ డాగ్ ఫుడ్ వాడాలనే కాదు, కానీ డాగ్ ఫుడ్లో కొన్ని విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కొన్ని డాగ్కి సంబంధించిన ఫుడ్ తయారు చేస్తారు. కాబట్టి 1 time మీరు డాగ్ ఫుడ్ పెడుతూ 2 times హోమ్ ఫుడ్ అనేది పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే 4 months తర్వాత హోమ్ ఫుడ్ అనేది 4 months తర్వాత, 4 months వరకు మటుకు డాగ్ ఫుడ్ వాడండి. డాగ్ ఫుడ్లో మీకు కంపల్సరీ రాయల్ కెనెనే వాడాలి, మంత్లీ 5,000 పెట్టాలని ఏం లేదండి. పెడిగ్రీ ఉంటుంది, అది పర్ kg 600కి వస్తుంది.
హిమాలయ ఉంటుంది 400లో వస్తుంది, అలాగే కెనెన్ క్రీక్ ఉంటుంది, డ్రూల్స్ ఉంటాయి. ఫుడ్ మీకు 300 నుండి స్టార్ట్ అయ్యి పర్ కేజీ 1500 దాకా ఉన్నదండి. డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ ఫుడ్. ఏదైనా డాగ్ ఫుడ్ వాడితే సరిపోతుంది. మ్యామ్ మీకు మీ అందరికీ స్టార్టింగ్లో అన్నాను కదా చివావా, మనం దాని గురించి డిస్కస్ చేసేటప్పుడు చివావా ఈజ్ లైక్ వెరీ ఎక్స్ప్రెషన్, అంటే చాలా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది, చాలా మీతో ఇంటరాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మీరు ఒక చిన్న నిజంగానే హ్యూమన్ పర్సన్తోనే ఇంటరాక్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట, ఒక మనిషితోనే. అలాగే ఇవి కూడా కొంచెం అలానే ఉంటాయి అన్నమాట. హ్యూమన్ సౌండ్స్ ఇస్తూ ఉంటాయి, మిమ్మల్ని మిమిక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళకి బాండింగ్ చాలా ఇంపార్టెంట్. సో మనది ఎలా కనెక్ట్ అయిపోతుందంటే మన ఓన్, అంటే కంప్లీట్లీ మన ఓన్ పిల్లల్లాగా కనెక్ట్ అయిపోతాయి అన్నమాట ఇవి. దే ఆర్ వెరీ ఎఫెక్షనేట్ పప్పీస్. సో చూడడానికి పెద్దగా ఉంటాయి కానీ చాలా ఫ్రెండ్లీ ఉంటాయి. అండ్ చాలామంది దీన్ని గార్డింగ్ డాగ్ అనుకుంటారు. గార్డింగ్ కాదు, ఇది కంపానియన్ డాగే. సో మనతో తోడుండే డాగే, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకేనా? సో మ్యామ్ ఫైనలీ ప్రైస్ 30 to 35. స్టార్టింగ్ అయితే 25 ఉంటుంది. అది స్టాండర్డ్ కోటు, మీడియం కోటు, బుష్ కోటు, అది స్టాండర్డ్ కోటు, మీడియం కోటు, దాని తర్వాత ఉలి కోటు. ఇట్లా ఉలి కోట్కి వచ్చేసరికి 35,000 ఉంటుంది. స్టాండర్డ్ అయితే 25,000 ఉంటుంది. మీడియం కోట్ అయితే 30, 28 ఇట్లా. సో గైస్ దాట్స్ అబౌట్ ద సైబీరియన్ హస్కీ. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ పప్పీ వచ్చేసి వరల్డ్ ఫేవరెట్ డాగ్ అంట నేను. ఎందుకంటే మీరు ఏ యాడ్లో చూసినా, ఏ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసినా, చాలామంది వ్లాగర్స్ ఇంట్లో చూసినా ఈ పప్పీ ఉంటుంది అనమాట. అంత ఫేమస్ పప్పీ ఇది. బికాస్ ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ డాగ్. అంటే మేము ఫ్రెండ్లీ ప్రతి డాగ్కి అంటున్నాం, కానీ ఇది వచ్చేసి కంప్లీట్లీ కంపానియన్ డాగ్ అనమాట. మీరు కొన్ని వీడియోస్లో చూస్తే ఈ డాగ్ అసలు దొంగలు వచ్చినా అసలు పట్టించుకోదు అనమాట. కొంచెం బాగా చేసి తప్ప వాళ్ళని కూడా ఏమనదు, అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. సో సంబడీ వాజ్ లుకింగ్ ఫర్ ద కంపానియన్ డాగ్, గోల్డెన్ రిట్రీవర్. బట్ మ్యామ్ మీరు చెప్పండి, అసలు దీనికి స్పెషాలిటీ ఇంకేముంటుంది? గోల్డెన్ రిట్రీవర్ మీకు చాలా ఫ్రెండ్లీ ఉంటుంది, చూడడానికి హెవీ ఉంటుంది, ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. ఇప్పుడు ల్యాబ్ ఫ్రెండ్లీ అని అందరికీ తెలుసు, గోల్డెన్ రిట్రీవర్ కోసం అంత ఎవరికి తెలియదు. గోల్డెన్ రిట్రీవర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే. ఇంకా మీకు అంటే వాకింగ్ అది కూడా ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు. ఇట్లా రాట్ వీలర్లు, జర్మన్ షెపర్డ్లు లాగేసినట్టు లాక్కొని వెళ్ళిపోవు, కొద్దిగా చెప్పినట్టు వింటాయి తొందరగా. చాలా ఇంటెలిజెంట్ ఉంటాయి ఇవి కూడా. అంటే మన మాట వింటుంది, ఈజీ టు ట్రైన్ అనమాట. ఆల్దో మనకి మీడియం బ్రీడ్ అమ్మ లార్జ్ బ్రీడ్లో వస్తుంది. లార్జ్ బ్రీడ్ వస్తుంది. లార్జ్ బ్రీడే కదా. లార్జ్ బ్రీడ్లో యాక్చువల్లీ పప్పీస్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట. ఒకటి ఏజ్ తర్వాత కంట్రోల్ అంటే వాళ్ళు లాక్కుంటూ ఉంటాయి. ఇవి ఒక ఏజ్ వచ్చినాక అంటే ఇట్లా 6-7 monthsకి కొద్దిగా హైపర్ యాక్టివ్ ఉంటాయి. ఎట్లయితే 1 year వస్తుందో అప్పుడు మీరు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు కదా. అంటే సపరేట్గా ట్రైనింగ్ మీరే ట్రైన్ కూడా చేసుకోవచ్చు వీటిని తొందరగా. సో ఒకసారి మీకు ముందు నుంచి చూపెడతాను, చూడండి. హలో. సో సరే ఫేస్ చూపెట్టండి నా. హాయ్ చూడండి, ఇట్స్ ట్రైంగ్ టు లిక్. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. అసలు మీరు ఒక్కసారి ఎత్తుకున్నా ఇంకా మీ ఫ్రెండే అయిపోతారు ఇవి వీళ్ళు. ఇది పాజ్ అండ్ ఒకసారి మీరు టర్న్ చేయండి మ్యామ్, వీళ్ళు ఒకసారి. అండ్ గోల్డెన్ రిట్రీవర్ అంటే చాలామంది గోల్డెన్ కలర్లోనే ఉంటుంది కంప్లీట్లీ అనుకుంటారు, బట్ అలా ఏముండదు. దీంట్లో లైట్ షేడ్ కూడా ఉంటుంది, డార్కర్ షేడ్ కూడా ఉంటుంది. అండ్ డిఫరెంట్ అంటే అదే గోల్డెన్లోనే మీకు లైట్ క్రీమ్ నుంచి కంప్లీట్లీ గోల్డెన్ వరకు ఉంటాయి అన్నమాట. సో వెరీ క్యూట్ అండ్ కంపానియన్ డాగ్స్ ఇవి మ్యామ్. సో ఈ గోల్డెన్ నుంచి అంటున్నాను కదా మీకు. సో ఈవెన్ ప్రైస్ కూడా ఆ కలర్ని బట్టి ఉంటుందా? చెప్పకండి, ప్రైస్ చెప్పకండి, బట్ దాన్ని బట్టి ఉంటుంది. అంతే 3 కలర్స్ ఉంటాయి. ఇందులో కలర్ మారుతూ ఉన్న కొద్దీ, క్వాలిటీ మారుతున్న కొద్దీ ప్రైస్ చేంజ్ అవుతుంది. అది. సో మీకు ఎక్కువ గోల్డెన్ కావాలి, యాడ్స్లో చూసేటట్టు కావాలంటే మీకు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బట్ మ్యామ్ మెయింటెనెన్స్ గురించి చెప్పండి, మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ గ్రూమింగ్. 3,000 మెయింటెనెన్స్ ఉంటుంది పర్ మంత్. ఫుడ్, వ్యాక్సినేషన్ అన్నీ కలిపి 3,000 ఉంటుంది. గ్రూమింగ్ అంటే డిపెండ్ ఆఫ్ మీరు వెళ్ళే పార్లర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, మీరు చేసే కటింగ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక జనరల్ నార్మల్ బాత్ అయితే 500 నుండి 800 ఉంటుంది. సో ఆల్సో గైస్ వీళ్ళ ఇయర్స్ ఉన్నాయి కదా, ఈ ఇయర్ కలరే ఫైనల్ కలర్ పప్పి ఇది. సో ఇది కాదు, ఇయర్ కలర్ ఫైనల్ కలర్. ఓకేనా? సో మ్యామ్ ఫైనలీ ప్రైస్ 18 to 20,000, 25,000 వరకు ఉంటుంది. డార్క్ కలర్, థిక్ డార్క్ అయితే 25,000. ఇంకేం డిఫరెన్స్? మీది మీడియం డార్క్. మీడియం డార్క్.
అంటే ప్రైస్ ని లైట్ బ్రౌన్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఈ గోల్డెన్ అండ్ ఈ కలరే కాకుండా ఇంకా ఏమైనా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయా ప్రైస్? అవును 35-40,000లో కూడా మనం ఇంతకు ముందు 40,000వి కూడా మీకు చూపించాను. 35 to 40,000 అది మదర్ ఫాదర్ లైనేజ్ డిఫరెంట్ ఉంటుంది, సైజ్ డిఫరెంట్ ఉంటుంది, క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది. దాని మదర్ ఫాదర్కి పేపర్స్ కూడా ఉంటాయి, దీనికి కూడా పేపర్స్ ఉంటాయి, కావాలి అంటే అప్లై చేసి ఇస్తాము. కానీ దాని మదర్ ఫాదర్ ఎప్పుడు కూడా చాంపియన్ లైనేజెస్ ఉంటాయి. దాని మదర్ ఫాదర్ లైనేజ్ని బట్టి పప్పి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మన దగ్గర అయితే 18 నుండి స్టార్టింగ్ ఉంది. 18 నుండి జనరల్గా 18 నుండి 25 దాకా ఉంది మన దగ్గర ప్రజెంట్ ప్రైస్. అట్లనే మీకు లైనేజెస్ మారుతున్న కొద్దీ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. సో యా గైస్, దాట్స్ అబౌట్ గోల్డెన్ రిట్రీవర్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో గైస్, నెక్స్ట్ పప్పీ వచ్చేసి మన టెడ్డీ బేర్ పప్పీ అనమాట, చౌ చౌ. మ్యామ్, సంథింగ్ అబౌట్ చౌ చౌ. చౌ టెడ్డీ చూడడానికి టెడ్డీ బేర్ లాగా ఉంటుంది, మీడియం బ్రీడ్ వస్తుంది. ఇది మరీ ఎక్కువ లార్జ్ సైజ్ ఏం రాదు. 18 to 20 inches దాకా ఉంటుంది. వెయిట్ మాక్సిమం వెయిట్ ఎంత పెరగచ్చు? వెయిట్ 25 to 30. ఓకే, ఐడియల్ వెయిట్ అది. చూడడానికి ఓన్లీ హెయిర్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల చాలా హెవీగా చాలా చెబ్బీగా కనిపిస్తుంది. ఇవి ఫ్రెండ్లీ డాగ్స్ మ్యామ్? యాక్చువల్లీ చాలా ఫ్రెండ్లీ ఉంటాయి. కంపెనీనా లేదంటే గార్డింగ్? అయ్యి గార్డింగ్ ఏముండవు, కంపెనీ. అంటే నేను విన్నాను, అంటే చౌ చౌ ఆల్సో లైక్ సమ్ టైమ్స్ అంత ఫ్రెండ్లీ కూడా ఉండవు చౌ చౌ అని నేను విన్నాను. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, అసలు అగ్రెసివ్ అనేటివి ఉండవు. కొన్ని డాగ్స్ అంటే కొంతమంది దీన్ని ఇరిటేట్ చేయడం వల్ల ఆ డాగ్స్ అట్లా ఇది చేస్తాయి, కానీ ఇవి మట్టుకు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ ఆల్సో వీటికి ఒక ఈ ఏజ్ తర్వాత లాయన్ లుక్ ఉంటుంది కదా, లాయన్ లాగానే కనిపిస్తాయి. ఇవి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో పెద్దగా అయిన తర్వాత కూడా అట్లనే కనిపిస్తాయి. దగ్గర నుంచి చూపెట్టాను. మెయిన్ కోట్ ఇప్పుడు చూడండి, ఇది ఇన్నవే మినీ లాయన్. ఇది మనం పెంచుకుంటుంది ఒక మినీ లాయన్ మన ఇంట్లో. చూడండి ఒకసారి. అండ్ వాళ్ళ లెగ్స్ కూడా చూడండి ఎంత హ్యూజ్గా ఉన్నాయో. ఎస్ మ్యామ్, వీటికి ఫైనల్ కలర్ ఇదేనా? ఇదే కలర్, ఈ కలర్ వస్తుంది, లైట్ బ్రౌనిష్. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది, వైట్ కాదు, లైట్ బ్రౌన్, లైట్ క్రీమ్ షేడ్ కనిపిస్తుంది. అండ్ చౌచౌలో షెడ్డింగ్ ఉంటుందన్నా? దీనికి కూడా షెడ్డింగ్ అనేది ఉండదు, మీరు గ్రూమ్ చేయాలి ఎప్పటికప్పుడు. గ్రూమ్ చేయకపోతే నాట్స్ పట్టేయడము, ఇట్లా చికాగ్గా ఇదంతా ఇట్లా అట్టలు కట్టేసినట్టు అయిపోతూ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు గ్రూమ్ చేస్తే ఏంటంటే సాఫ్ట్ ఉంటుంది హెయిర్. అండ్ లార్జ్ బ్రీడ్స్ కానీ ఎస్పెషల్లీ లైక్ ఇప్పుడు హ్యూజ్ పప్పీ కదా, వీటికి ఎలాంటి ఫుడ్ మీరు రికమెండ్ చేస్తారు మ్యామ్? లైక్ నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ పప్పీ ఫుడ్ అయితే మనకి ఉంటుంది. సో గైస్, ఇంకోటి మీకు చెప్పాలి పప్పీ ఫుడ్ గురించి. మీరు షాప్స్ నుంచి ప్యాకెట్స్లో ఏదైతే ఫుడ్ తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ షెపర్డ్ ఫుడ్ ఉంటుంది, అదే చిన్న పప్పీస్కి టాయ్ పప్పీ ఫుడ్ ఉంటుంది. అలానే వాళ్ళ ఏజ్ బట్టి కూడా ఫుడ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి తీసుకుంటే మీకు అస్సలు ప్రాబ్లమే ఉండదు, మొత్తం వాళ్ళే చెప్తారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. మళ్ళీ బ్రాండ్ బట్టి ప్రైస్ ఉంటుంది, ఓకేనా? దట్స్ ఆల్. కానీ ఇంట్లో ఫుడ్ ఎలాంటి పెట్టాలనేది నేను ఇప్పుడు అడుగుతాను మేడంకి. మేడం, ఇప్పుడు టాయ్ బ్రీడ్కి మనం ఒక సర్టన్ కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టాలి, ఇంటి ఫుడ్ అయితే. ఇలాంటి పప్పీస్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి? ఫస్ట్ మీకు 4 months తర్వాత అయితే ఫస్ట్ కర్డ్ రైసే పెట్టమని సజెస్ట్ చేస్తాము. లైట్గా కర్డ్ రైస్ పెట్టాలి. కర్డ్ రైస్ అలవాటు అవుతున్న కొద్దిగా అది కూడా మిక్సీలో వేసి కొద్దిగా కర్డ్ రైస్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఎగ్ రైస్, చికెన్ రైస్, మరి వెజిటేబుల్స్ అన్నీ కావాలన్నా వేసి కుక్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. ఏదైనా కానీ అంటే దీనికి స్పెసిఫిక్గా వాటికి స్పెసిఫిక్గా పెట్టాలని ఉండదు. కాకపోతే ఏంటంటే లార్జ్ బ్రీడ్స్కి వచ్చేసరికి కొద్దిగా నాన్ వెజ్, కాల్షియం అది రావడానికి ఎక్కువ క్వాంటిటీ ఇవ్వాలి, దీని క్వాంటిటీ తక్కువ ఇచ్చుకోవాలి. అది టాయ్ పప్పీస్కి ఇంకా తక్కువ ఇవ్వాలి. కానీ ఇవ్వచ్చు వాళ్ళకి హోమ్ ఫుడ్ ఇవ్వచ్చు. దేనికైనా కానీ జనరల్గా 3 పూటలు ఎవరో పెడతారు, కానీ జనరల్గా ఎవరైనా కానీ హోమ్ ఫుడ్డే పెడుతూ ఉంటారు చాలా మటుకు. ఇప్పుడు మేము కూడా చుబావాలు ఇన్ని ఉన్నాయి కదా, వీటిలన్నిటికి వన్ టైం అయితే కంపల్సరీ చికెన్ రైస్ ఉంటుంది, 1 time పెడిగ్రీ ఉంటుంది. అది ఆఫ్టర్నూన్ టైంలోనే పెడతారు కదా మ్యాక్సిమం? మార్నింగ్ నైట్ పెడతారా? అవును. ఇప్పుడు మనకి పప్పీ ఫుడ్ ఉంటుంది కదా, పప్పీ ఫుడ్ నేనైతే ఏం చూసానంటే మార్నింగ్ అండ్ నైట్ పప్పీ ఫుడ్ పెడతారు. ఆఫ్టర్నూన్ టైంలో అది పప్పీ స్టేజ్కి వచ్చేసరికి ఓకే, అడల్ట్ అంటే 4 months దాటింది అనుకోండి, సెమీ అడల్ట్ అంటారు, దానికి 3 times 2 times ఇచ్చినా సరిపోతుంది. మేము అడల్ట్స్కి ఏం చేస్తామంటే 2 times ఫీడ్ చేస్తాం. ఒకటి మార్నింగ్, నెక్స్ట్ నైట్ అనేది డ్రై ఫుడ్. ఈ పెడిగ్రీ ఎట్లా ఉంటుందో అట్లా పెడిగ్రీలో కాకపోతే సోక్ చేసి ఇస్తాం. కొద్దిగా సోక్ చేసి ఇవ్వడం వల్ల ఏంటంటే ఈజీ డైజెషన్ ఉంటుంది టాయ్ బ్రీడ్స్ కాబట్టి. లార్జ్ బ్రీడ్స్కి మీరు అట్లా డైరెక్ట్ ఇచ్చినా ఏం కాదు. ఓకే, డైరెక్ట్ ఇచ్చేది కరెక్ట్లే. చిన్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గైస్. మీరు ఒకవేళ కొత్త పప్పి తీసుకొచ్చేస్తుంటే, అంటే చిన్న పప్పి తీసుకొస్తుంటే బిలో 3 months ఉంటే మీరు డెఫినెట్లీ
పప్పీ ఫుడ్ సోక్ చేసి ఇవ్వాలి వాటర్లో ఒక 15-30 మినిట్స్ సోక్ చేయాలి కదా మేడం. చేయాలి. అది సోక్ చేసి వాళ్ళకి సర్వ్ చేయాలి, లేదంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ తర్వాత. బిగ్ పప్పీస్ మేడం చెప్పినట్టు యూ కెన్ పుట్ రా డైరెక్ట్ ఫుడ్ ఇక్కడ నుంచి జస్ట్ బౌల్లో పెట్టేసి ఇచ్చేయచ్చు. అండ్ హోమ్ ఫుడ్ ఏదైతే అంటున్నారో మ్యామ్, చిన్న పప్పీస్కి హోమ్ ఫుడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రికమెండ్ చేస్తారు అసలు 3 months కింద? 3 months కింద తక్కువ రికమెండ్ చేయం, 4 months దాటిన తర్వాతే హోమ్ ఫుడ్ పెట్టమంటారు. ఓకే, అప్పుడు కూడా ఆ ఫుడ్ కూడా కొంచెం ఎక్కువ లైక్ తక్కువ క్వాంటిటీ పెట్టుకుంటే అట్లా మెల్లమెల్లగా క్వాంటిటీ అనేది చేంజ్ చేసుకుంటే, అంటే ఆ రైస్ వచ్చేసి కొంచెం ఇంకా కొంచెం చాలా మెత్తగా ఉడకాలి. కదా? ఇప్పుడు మామూలుగా మనం 2 కప్ జనరల్గా మనం ఏంటంటే రైస్ అనేది మనది కొద్దిగా ఇట్లా పలుకుల్లా కనిపిస్తుంది, కానీ దీనికి ఏంటంటే మొత్తం మెత్తగా అయిపోవాలి, ఒక జావ టైప్లో చేసి పెట్టాలి. ఓకే, అదే నా డౌట్ కూడా. బట్ ఎక్కువ విజిల్స్ పెట్టి కుక్కర్లోని ఒక 5-6 విజిల్స్ పెట్టి దాన్ని మంచిగా ఇట్లా మెత్తగా చేసి పెట్టాలి. మీరు ఇది సెమీ అడల్ట్ డాగ్ కూడా అంటారా, లేదంటే ఈవెన్ అడల్ట్ డాగ్ కూడా? అడల్ట్స్ డాగ్ కూడా అంతేనండి. ఇప్పుడు జనరల్గా మేము కెనల్స్ ఉంటాయి, బ్రీడర్స్ కానీ మేము కానీ, ఇప్పుడు నేను బ్రీడర్ని, యాజ్ బ్రీడర్ నేను ఫస్ట్, దాని తర్వాత పెట్ షాప్ ఏమో, కానీ మేము ఏ డాగ్కి పెట్టినా చికెన్ రైస్ బాయిల్ చేసి చికెన్ క్వాంటిటీతో ఈక్వల్ రైస్ ఉంటుంది. 1 kg చికెన్కి 1.5 kg రైస్ వేసి దాన్ని మంచిగా విజిల్స్ పెట్టి ఆ విజిల్స్ మొత్తం వేడి దిగిపోయిన తర్వాత దాన్ని చల్లార్చి మెత్తగా కలిపి దాన్ని లిక్విడ్ మరీ సాలిడ్ లాగా ఉండదు, ఒక జావ ఎలా ఉంటుంది అలా చేసి పెట్టడం వల్ల ఏంటంటే అవి తినడానికి ఈజీగా తింటాయి, డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, ఒక 4 months తర్వాత మేడం మీరు ఈ హోమ్ ఫుడ్ ఏదైతే ఉందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మార్నింగ్ టైంలో పెట్టాలా, ఈవినింగ్ టైంలో పెట్టాలా? ఏ టైం అయినా పెట్టచ్చు, స్పెసిఫిక్గా దానికి మార్నింగే పెట్టాలి ఈవినింగే పెట్టాలి అని ఏమి ఉండదు. బట్ మీరు ఏ టైంలోనైనా మీ కన్వీనియంట్ని బట్టి పెట్టండి. బట్ పెట్టేది ఏంటంటే కొద్దిగా, అంటే మరీ టైట్గా పెట్టకుండా కొద్దిగా సాలిడ్గా చేసి లూజ్గా ఉండాలి, మరి ఎక్కువ టైట్గా ఉండదు, ఎక్కువ లూజ్ ఉండదు, కొద్దిగా సాలిడ్గా చేసి హోమ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి. ఇప్పుడు మేడం చెప్తుంది ఒక పప్పి గురించి కాదు, ఇట్స్ అక్రాస్ మీరు ఏ పప్పి ఉన్నా. ఐ థింక్ ఫుడ్ గురించి మేము క్లారిటీగా చెప్పేసాము, మళ్ళీ నేను ఫుడ్ గురించి అడిగాను అనమాట. ఇప్పుడు మీరు ఫుడ్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది కూడా నేను మీకు కావాలంటే క్లియర్గా చెప్తాను. మీరు వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసి కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకొని, 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేస్తాం జనరల్గా. ఇది 1 గ్లాస్ రైస్కి 2-2.5 గ్లాస్ వాటర్ వేసి మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని మంచిగా కలిపేసి మెత్తగా లూజ్గా, మరి టైట్గా లూజ్గా లేకుండా లిక్విడ్ లాగా కొద్దిగా ఉండేటట్టు పెట్టుకుంటే ఈజీగా తింటే ఈజీగా డైజెషన్ అవుతుంది. డైజెషన్ మనకి కూడా అంతే అనుకోండి, బట్ మనకి టేస్ట్ కావాలి కాబట్టి మళ్ళీ ఫైనల్లీ ప్రైస్ 35,000 రూపీస్. ఓకే, అంటే ఇది కొంచెం మీడియం దాంట్లో కొంచెం నాకు హై అనిపిస్తుంది ప్రైస్. దీన్ని హై ఏం లేదు, మీకు చౌ 30-35 కంపల్సరీ ఎక్కడైనా కానీ అదే ప్రైస్ ఉంటుంది. అంటే కొంచెం యూనిక్గా ఉంటుంది, తక్కువ మార్కెట్లో ఉంది కాబట్టి కొంచెం హై ప్రైస్ కదా. లేదు, ఒకప్పుడు ఇంకా 60-70 ఉండేది, ఇప్పుడు ఇంకా మార్కెట్ తగ్గింది కాబట్టి 30-35. ఇంతకన్నా తక్కువ అయితే నా దగ్గరే కాదు, ఏ పెట్ షాప్లోనే ఉండదు. అవును నేను ఇది మేడం గురించి అనట్లేదు, చాలా పెట్ షాప్స్లో నాకు అదే అనిపిస్తుంది. చౌ ప్రైస్ ఎక్కువనే ఉంటుంది. చౌ ఇన్ని బ్రీడ్స్ మీకు రేట్ తగ్గినా తగ్గకున్నా, చువా బ్రీడ్ అయితే స్టార్టింగ్ నుండి ఇప్పుడు దాకా కూడా ఒకటే ప్రైస్ 35-50. సో యా గైస్, దాట్స్ అబౌట్ చౌ. మన నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు, ఇప్పుడు హైదరాబాద్, ఇండియా, వరల్డ్లోనే మోస్ట్ పాపులర్ అండ్ ట్రెండింగ్ డాగ్ షీ ట్జూ. సో మ్యామ్, సంథింగ్ అబౌట్ షీ ట్జూ. బట్ ఇంకోటి నా ఫస్ట్ డౌట్ ఏంటంటే మ్యామ్, అంటే వై ఇస్ ఇట్ దట్ మనకి ఇన్ని పప్పీస్ ఉన్నప్పుడు కూడా జనాలు షీ ట్జూ కోసమే ఎందుకు అంత డిమాండ్ ఉంది మనకి మార్కెట్లో? చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు, ఇంకేంటంటే అందరికీ క్యూట్గా కనిపిస్తుంది, తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్. దీనికి ఒకప్పుడు 35-45,000లో అమ్మినప్పుడు కూడా ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. మేడం, మీరు యాక్చువల్లీ బైబ్యాక్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా తీసుకున్నారనుకోండి మన షాప్ నుంచి, మేల్ ఫీమేల్ తీసుకున్నారు, వాళ్ళు బ్రీడింగ్ చేస్తారు వాళ్ళ ఇంట్లోనే, అంటే నార్మల్గానే చేస్తారు అనుకోండి, అప్పుడు మీరు బైబ్యాక్ చేస్తారా? వాళ్ళు ఎక్కువ తీసుకునేది మనం కస్టమర్ల దగ్గరే. మనం ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ దగ్గర నుండి, ఇప్పుడు వాళ్ళ దగ్గర బ్రీడ్ అవుతుంది, లేదంటే వాళ్ళ దగ్గర ఫీమేల్ ఉంటుంది, మన దగ్గర మేల్ ఉంటుంది, మన దగ్గర కూడా మేటింగ్ చేయించుకొని వెళ్తారు, ఆ పప్పీస్ మనం పర్చేజ్ చేస్తాం. ఓకే, సో మీరు దుర్గా షాప్లో మీరు తీసుకున్నారనుకోండి, ఈ సాయి దుర్గా షాప్లో మీకు బైబ్యాక్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది అనమాట. సో ఇఫ్ మీరు పిల్లలు
ఆ పప్పీస్కి పిల్లలు పుట్టి సో వాళ్ళు ఎవరి దగ్గర అంటే మన దగ్గర కొనకపోయినా ఎవరి దగ్గరైనా పప్పీస్ ఉన్నా కానీ ఆ పప్పీస్ క్వాలిటీ నచ్చితే ఫస్ట్ పప్పీస్ని చూస్తాము. పప్పీని మదర్ ఫాదర్ క్వాలిటీ నచ్చితే కనుక కంపల్సరీ మేము పర్చేస్ చేస్తాం. ఓకే. అండ్ మేడం దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ లో మెయింటెనెన్స్. మీకు గ్రూమింగ్ ఒకటి ఉంటుంది. గ్రూమింగ్ మీరు ఎప్పటికప్పుడు ఇంట్లో చేసుకుంటే పార్లర్కి కూడా వెళ్ళే పని ఉండదు. బట్ పార్లర్కి వెళ్తే కనుక గ్రూమింగ్ ఛార్జెస్ ఉంటాయి. ప్లస్ ఫుడ్ విషయంలో అయితే 1000 to 1500 ఉంటుంది అంతే. వ్యాక్సిన్ అండ్ మొత్తం మంత్ అంతా 1000 to 1500 లో మెయింటెనెన్స్. అండ్ మీరు ఇనిషియల్ అయితే షీట్స్లో చెప్తున్నాను ఆర్ ఎనీ ప్రైవేట్ బ్రీడ్ మీరు ఒక స్పూన్ తీసుకున్నారనుకోండి, కొంచెం దాంట్లో పెట్టి వాటర్లో పెట్టేస్తే 15 minutes తర్వాత దాట్స్ ఇట్. పొద్దున్న రాత్రి మీకు ఒక ఎక్కువ టెన్షన్ ఉండదు అనమాట షీట్స్ తీసుకుంటే. సో యా మ్యామ్, ఆల్సో దిస్ ఇస్ ద ఫైనల్ కలరా? దీనికి ట్రై కలర్ దీంట్లో త్రీ కలర్స్ ఉంటాయి, బ్రౌన్, బ్లాక్. ఇది ఇందులోనే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. లైట్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, గ్రే కలర్ టైప్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అంటే ఈ ట్రై కలర్లోనే ఇంకా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇట్లా కొన్ని లైట్ ఉంటాయి, కొన్ని డార్క్ షేడ్ ఉంటాయి. ఇక్కడికిక్కడే కొద్దిగా కలర్ డిఫరెంట్ అయింది. చూడండి, ఇది చూడండి ఒకసారి. ఇది లైట్ షేడ్, ఇది కొద్దిగా డార్క్ షేడ్, ఇంకా డార్క్ బ్రౌన్ ఉంటుంది. ఓకే, సరే ఫ్రంట్ నుంచి. అండ్ మేడం, ప్యూర్ బ్రీడ్ అండ్ క్రాస్ బ్రీడ్లో ఒక డిఫరెన్స్ ఉందంటారు, అదే నాజిల్. చూడండి ఇప్పుడు అంటే ఒకటే లెవెల్లో ఉండాలి, ఇది బయట రావద్దు ఎక్కువగా. బేసిక్లీ మనం ఇలా హ్యాండ్ చేసేటప్పుడు అది ఒకటే లెవెల్లో ఉండాలి. లైక్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ అదే కాకుండా మేడం ఇంకా ఏమైనా ఉంటాయా అంటే టు ఐడెంటిఫై క్రాస్ బ్రీడ్ ఐడెంటిఫికేషన్? మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, హైట్ పెరిగిపోతుంది, ఎక్కువ అరుస్తూ ఉంటుంది. క్రాస్ బ్రీడ్ మీకు లాసా ఇంటూ షిడ్జు అయినా షిడ్జు ఇంటూ ఇంకా వేరే అదర్ బ్రీడ్ అయినా అరవడము, హెయిర్ ఫాల్ అవ్వడము, ఇట్లా మెయిన్ నాజిల్తోనే తెలుస్తుంది మీకు షిడ్జులో. నైస్. ఫైనలీ ప్రైస్ 13 to 15,000 రూపీస్ ప్రైస్ వచ్చేసి ఆఫ్ ద షీట్స్. సో యా గైస్, దట్స్ అబౌట్ ద పాపులర్ బ్రీడ్ ఆఫ్ 2025, 2024, 23 నుంచి కూడా ఆఫ్ షీట్స్. ఇప్పుడు మన ఫైనల్ పప్పికి వెళ్ళిపోదాం. సో గైస్, ఇక్కడ మన విన్నర్ చూస్ చేయాలంటే మీకు లాస్ట్ టైం చెప్పాం కదా, మ్యాక్సిమం లైక్స్ రావాలి. అండ్ ఓన్లీ లైక్స్ ఒకటే కాదు, వాళ్ళ స్టోరీ కూడా బాగుండాలని. సో మాకు 2 కామెంట్స్ అలాంటివి వచ్చాయన్నమాట. ఒకటి మ్యాక్సిమం లైక్స్ ఉన్న కామెంట్ ఒకటి ఉంది, ఆయన కూడా జెన్యున్ స్టోరీయే. ఇంకోటి సెకండ్ హైయెస్ట్ లైక్ అనమాట, 52 లైక్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. సో వచ్చేసి కలర్ యువర్ వరల్డ్ అండ్ డెన్నీ. ఓకేనా? సో ఇద్దరిని అయితే మేము సెలెక్ట్ చేసాము. ఇద్దరిలో ఇంకా లక్ ఎవరికి వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాము. సో మీ ముందే ఐఎమ్ జస్ట్ ఫోల్డింగ్ ద షీట్స్. ఒకసారి ఆ బాల్ ఇవ్వండి మ్యామ్, బౌల్ ఇవ్వండి. ఈ బౌల్ కూడా చూసుకోండి, ఎంటీ ఉంది. ఓకే, సో ఇంకా ఫోల్డ్ చేస్తున్నాను. ఓకేనా? కనిపిస్తుంది కదా క్లియర్గా బ్రో? ఓకే, ఇప్పుడు బేబీతో విల్ ఆస్క్ హిమ్ టు సెలెక్ట్. బన్నీ ఒక టచ్ చేయరా బాబు, తీసుకో బన్నీ, అదొకటి తీసుకో. ఓకే, సో ఒక నిమిషం పట్టుకోండి మేడం. ఇది విల్ ఓపెన్ ద చిట్. ఇప్పుడు డెన్నీ బ్రో. ఓకే, కంగ్రాచులేషన్స్ బ్రో. ఒకసారి మీకు ఐడి కూడా మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీ ఐడి. సో హ్యూజ్ కంగ్రాచులేషన్స్ టు యూ. మీరు షిడ్జు ఈ కాంటెస్ట్లో విన్ అయ్యారు. అండ్ 13 రిప్లైస్ కూడా మీకే వచ్చాయి కాబట్టి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. చాలా మంది మీకు రావాలని కోరుకున్నారు మ్యామ్. మీరు కూడా ఏమైనా అంటారా డెన్నీ? మీకే రావాలని నేను కూడా అనుకున్నాను, బట్ ఏంటంటే లైక్స్ బాగున్నాయి, తర్వాత మీరు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు అన్నారు కాబట్టి మిమ్మల్ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అందులోని. 7th క్లాస్ అయినా మెయిన్ ఈ గివ్ అవే పెట్టిందే సమ్మర్ హాలిడేస్ చిల్డ్రన్స్కి ఇద్దామని, బట్ లాస్ట్ మంత్ వీడియో మిస్ అయింది. బట్ ఈ వీడియోలో మీకు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ మీ యూట్యూబ్ ఐడి ఏదైతే ఎగ్జాక్ట్లీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదే యూట్యూబ్ ఐడి మీరు చూపెట్టాలి వాళ్ళకి. దగ్గర మీరు కింద మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటే మేమే డైరెక్ట్ కాల్ చేసి పిలుస్తుండే ఈరోజు. ఓకే ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మన పప్పీస్కి వెళ్ళిపోదాం. సో మన ఫైనల్ పప్పీ వచ్చేసి ఒకప్పుడు చాలా ఫేమస్ పప్పీ ఇది. హచ్, ఎవరైతే నెట్వర్క్ యూజ్ చేసే వాళ్ళు వాళ్ళందరికీ తెలుసు. యాడ్ కూడా వచ్చేది అనమాట ఈ పప్పీ గురించి. ఇప్పుడు షిజు ఎలా ఉందో అప్పుడు పగ్ ఎలా ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ పగ్ ట్రెండ్ రిటర్న్ వస్తుందన్నమాట. సో మ్యామ్, సంథింగ్ అబౌట్ పగ్.
పగ్గు మీకు టాయ్ బ్రీడ్ చిన్నగా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు, లో మెయింటెనెన్స్. ఇది కూడా ఈ షెడ్యూల్ లాగా చువావా లాగా లో మెయింటెనెన్స్ ఉంటుంది. మెయిన్ హెయిరే వద్దు అనుకునేటోళ్ళకి ఇది ఒక ఆప్షన్. ఫస్ట్ హెయిరే ఉండదు కదా దీనికి, హెయిర్ ఉండదు, హెయిర్ ఉండదు, హెయిర్ ఫాల్ ఉండదు. బట్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ పైన పైన చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కాబట్టి మీరు వాష్ చేసినప్పుడు మనం మిస్టేక్ ఏం చేస్తామంటే ప్రతి కస్టమర్కి చెప్పేది అది జస్ట్ గ్రూమ్ చేయాలంతే. ఎందుకంటే ఫాలింగ్ హెయిర్ ఏదైనా పైన ఉంటే అది రిమూవ్ అయిపోతుంది. దీనికి ఏజ్ ఎంత మ్యామ్ రైట్ నా? దీనికి 42 days. 42 days, చాలా చిన్నగా ఉన్నాడు. ఇందులోని కొన్ని ఎక్కువ హైట్ సైజ్ ఉంటాయి, కొన్ని కాంపాక్ట్ సైజ్ ఉంటాయి, చిన్న సైజ్ ఉంటాయి. ఎక్కువ హైట్ కానీ సైజ్ కానీ పెరగవు. దీనికి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? లైఫ్ స్పాన్ దీనికి కూడా సేమ్ 12 years. 12 to 15 years. ఓకే. ఇట్ కమ్స్ ఇంటు ద టాయ్ కేటగిరీ ఆర్ స్మాల్ కేటగిరీ? టాయ్. ఓకే. పగ్, చువావా, టాయ్ పుడుల్, మినియేచర్ పామేరియన్ ఇవన్నీ కూడా షిడ్జు ఇవన్నీ టాయ్ లెక్కకే వస్తాయి మీకు. అంటే టాయ్ కేటగిరీలో ఒక సర్టన్ హైట్ వరకే వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఉంటే టాయ్ కేటగిరీ. మరి దీనికి మాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఎంత ఉంటుంది? హైట్ 8 kgs 7 kgs ఉంటుంది. వెయిట్ హైట్ 9 inches. 9 inches ఉంటుంది. సో 9 inches కి పైన ఉంటే అప్పుడు స్మాల్ కింద, లేదంటే 10 inches 15 inches 12 inches 15 inches ఇట్లా దాటింది అనుకోండి అది మీడియంకి వస్తుంది. అప్పుడు మీడియంకి వస్తుంది. ఓకే. 9 inches నుండి 10 inches లోపు ఏది ఉన్నా కానీ అదన్నీ టాయ్ బ్రీడ్ కింద వస్తాయి. 10, 11. ఎస్. అండ్ మేడం ఇది లైక్ ఫేస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, దీనికి ఫ్లాట్ ఇలా ఫేస్ ఉంటుంది కదా. సో ఐస్ అగైన్ చాలా పప్పీ ఐస్. అంటే ఇనీషియల్గా ఈ పప్పీ వచ్చినప్పుడు కూడా చాలామంది ఎందుకు అట్రాక్ట్ అయ్యారంటే ఈ పప్పీ ఐస్ వల్లనే. ఇది చాలా 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 అటాచ్మెంట్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అటాచ్మెంట్ ఉంటాయి. ఎందుకంటే నా ఇంట్లో 12 years ఉంది. ఓకే. అంటే నా కస్టమర్ ఒకరు బయటకు వెళ్ళిపోతే నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. చూపెడతాను. వాళ్ళు యూఎస్ వెళ్తే మా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు. చాలా ఫ్రెండ్లీ ఉంటుంది, చాలా హైపర్ ఉంటుంది, అటాచ్మెంట్ చాలా ఉంటుంది. ఎంత క్యూట్ ఉంది చూడండి ఒకసారి. అండ్ అగైన్ దట్స్ ఇట్. వెరీ నైస్, వెరీ క్యూట్ బేబీ. ఐ వాంట్ టు నో లైక్ మెయింటెనెన్స్ ఆఫ్ కోర్స్ తక్కువ ఉంటుంది బికాస్ ఎక్కువ గ్రూమింగ్ దీనికి అవసరం లేదు, హెయిర్ కట్ కూడా అవసరం లేదు. బేసిక్ జస్ట్ వాష్ అండ్ నెయిల్ కటింగ్ అది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో బేసిక్లీ గ్రూమింగ్ కాస్ట్ కట్ అయిపోతుంది ఈ పప్పీకి కదా. ఓకే. అండ్ మేడం స్టిల్ మెయింటెనెన్స్ కాస్ట్ చెప్పండి, అంటే ఎంత అవ్వచ్చు ఫుడ్కి దీనికి? 1000 నుండి 1500. సేమ్ ఫర్ ఆల్ ద టాయ్ బ్రీడ్స్? టాయ్ బ్రీడ్స్ అన్నిటికి ఏంటంటే మనం రాయల్ కెనన్ వరకు వెళ్తే కనుక 1000 to 2000 ఉంటుంది. అదే పెడిగ్రీ అది వచ్చేసరికి ఫుడ్ మెయింటెనెన్స్ అయితే మీకు 1 kg 1.5 kg ఒక ఏజ్ టాయ్ 1 month 2 months వరకు, 2 months 3 months 4 months వచ్చేసరికి ఒక 2000 అవుతుంది. దాని తర్వాత మనం ఆటోమేటిక్గా హోమ్ ఫుడ్కి వచ్చేసేయచ్చు. అట్లా మీరు దీని ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫుడ్ కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అవును మేడం, ఒక డౌట్ ఉంది నాకు. అంటే ఇప్పుడు పెట్ స్టోర్స్ వాళ్ళు ఒక ఫుడ్ పెడుతూ ఉంటారు వాళ్ళకి ఒక అప్ టు 45 days ఆఫ్టర్ సెల్లింగ్ వాళ్ళు ఓనర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ ఇలా ఫుడ్ చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు స్టోర్లో ఒక సర్టన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పెడిగిరి మీరు పెడుతున్నారు అనుకుందాం, నేను పర్ఫెక్ట్ ఆర్ వాట్ ఎవర్ ఈ బ్రాండ్ ఉంది, ఈ బ్రాండ్కి సడన్గా షిఫ్ట్ చేశాను అనుకోండి, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అవును అవుతుంది. ఓకే. లూజ్ మోషన్ అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి. ఎందుకంటే ఫుడ్ చేంజ్ చేయాలి అని అనుకునేటప్పుడు మీరు ఈ ఫుడ్ ఆ ఫుడ్ ఉంటుండగానే వేరే ఫుడ్ తెచ్చుకొని డివైడ్ చేసుకోవాలి. దాన్ని 1 time దీన్ని 2 times పెట్టుకోవాలి. అట్లా మళ్ళీ ఇప్పుడు పెడిగిరి రాయల్ కెనెన్ ఉంది ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇది రాయల్ కెనెన్, ఇది పెడిగిరి. ఇప్పుడు ఈ ఫుడ్ మీరు వాడుతున్నారు, ఇది వాడతా అంటే దీని బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. ఇది 1100 per kg ఉంటుంది. ఇది స్టార్టర్ వచ్చేసరికి 600 ఉంటుంది. నార్మల్ ఫుడ్ పప్పీ వచ్చేసరికి 300 ఉంటుంది. ఇదే ఫుడ్ నుండి ఈ ఫుడ్ మీరు చేంజ్ అవ్వాలనుకున్నారు, ఇప్పుడు 1 month ఇది వాడారు, సెకండ్ మంత్కి దీన్ని చేంజ్ అవ్వాలనుకుంటే ఇది ఆ ఫుడ్ ఉంటుంది కానీ ఈ ఫుడ్ తెచ్చుకొని దీన్ని 2 times ఫీడ్ చేసుకొని దీన్ని 1 time ఫీడ్ చేసుకోవాలి. అలాగా స్లోగా ట్రాన్సిషన్ చేయాలి. అట్లా దీన్ని 1 time చేసుకుంటా ఇది 2 times చేసుకోవాలి. మొత్తానికి దీని మీదకి షిఫ్ట్ అయిపోవచ్చు. ఒకటే రోజులో అది ఆపేసి ఇది స్టార్ట్ చేయొద్దు. ఫైనల్లీ మ్యామ్ ప్రైస్ 13,000 రూపీస్. ఒకటే ప్రైజా? ఒకటే ప్రైస్. మేల్ 13,000, ఓకే, ఫీమేల్ 12,000. ప్రైస్ కూడా చెప్పేశారు.
అండ్ మనకి డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా మేడం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అండ్ అదే కాకుండా మీకు సాయి దుర్గా మ్యామ్ షాప్లో ఇక్కడ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయన్నమాట. మీకు పెట్ ఫుడ్ ఉంటుంది, ఒకసారి మీకు అది కూడా చూపెడతాను. అదే కాకుండా మీకు ఏమైనా బ్రీడింగ్లో కానీ ఇంకా వేరే ఏదైనా సజెషన్ కావాలి, మీరు పప్పి తీసుకున్న తర్వాత బోర్డింగ్ ఫెసిలిటీ కానీ బ్రీడింగ్ కానీ డాక్టర్ సజెషన్ A to Z ఏ డౌట్ కావాలన్నా ఎనీ టైం 24 hours కాల్ చేయొచ్చండి. అదే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది. ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడ కావాలన్నా కానీ డెలివరీ ఉంటుంది. అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీ పప్పి మీకు రీచ్ అయ్యేదాకా కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మాది ఉంటుంది. అది సో ఒకసారి ఇక్కడ చూసుకోండి, ఇది పప్పీ ఫుడ్. సో ఆల్సో ఇక్కడ మనకి సిరప్స్ అండ్ షాంపూస్ అవన్నీ ఉంటాయి కదా, గ్రూమింగ్కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లీషెస్, బెల్ట్స్ అవన్నీ ఉన్నాయి. ట్రీట్స్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ట్రీట్స్ కూడా ఉన్నాయి, అవే కాకుండా టాయ్స్ కూడా ఉన్నాయి. సో యా, అయినా మీరు చూసి అనుకోవచ్చు షాప్ చాలా చిన్నగా ఉంది, మరి క్వాలిటీ ఎలా ఉంటుంది మీ మైండ్స్లో డౌట్ రావచ్చు. బట్ నేను చెప్తున్నాను గైస్, మనం వెళ్ళే ఏ షాప్ అయినా ప్యూర్ బ్రీడ్ షాప్ మాత్రమే మనం వెళ్తాము. సో మనం కూడా కొన్ని చెక్ చేసుకుని ఆ షాప్కి వెళ్తుంటాము. అండ్ మీరు చూస్తారు కదా, నా ఛానల్ చాలామంది కంప్లైంట్ చేస్తారు, ఏంటి మీరు వెళ్ళేది కొన్ని షాప్స్కి వెళ్తుంటారు, ఇంకా చాలా షాప్స్కి వెళ్ళొచ్చు కదా అంటే దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే మనం చెక్ చేసి మనకి నచ్చిన షాపు, అవును కరెక్ట్గానే వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అని అంటేనే మనం వస్తాం. సో ఇప్పుడు ఇది చిన్న షాప్ అయినా కూడా క్వాలిటీ మాత్రం డెఫినెట్లీ మెయింటైన్ చేస్తారు. ప్యూర్ బ్రీడ్ మాత్రమే మీకు ఇక్కడ దొరుకుతుంది, క్రాస్ బ్రీడ్ అస్సలు అమ్మరు ఇక్కడ. ఓకేనా, మీకు బ్రీడ్ గ్యారంటీ సర్టిఫికేట్ ఇస్తాము, వ్యాక్సిన్ రికార్డ్ ఇస్తాము, వ్యాక్సిన్ షెడ్యూల్ ఇస్తాము, నెక్స్ట్ మీకు క్యారింగ్కి బాస్కెట్ ఇస్తాము. మీరు ఎలా క్యారీ చేయాలి ఏంటి ప్రతి ఒక్కటి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ మీకు వీడియోస్ కూడా పంపిస్తాం, ఫీడింగ్ ఎట్లా సోక్ చేయాలి, ఎలా పెట్టాలి, సెర్లాక్ ఎలా పెట్టాలి, ఏ సెర్లాక్ పెట్టాలి, అలాగే మీరు ఏం ఫీడింగ్ పెట్టాలి, ప్రతి ఒక్కటి కూడా మీరు పప్పికి కొన్ని వెంటనే మీకు వీడియో పంపిస్తామండి. ఆల్సో గైజ్ ఐ నో ఒక 2 కామెంట్స్ మీరు చూసి గూగుల్ రివ్యూస్లో కొంతమంది జడ్జ్ చేస్తున్నారు షాప్ని. అస్సలు మీరు దాని గురించి వరి అవ్వకండి, బికాస్ అదే కామెంట్ మళ్ళీ రిపీటెడ్గా చాలామంది వేస్తున్నారు అనమాట. బట్ మీరు ఓవరాల్ రివ్యూస్ చూడండి గూగుల్లో, మేడం షాప్ది ఓవరాల్ రివ్యూస్ చూడండి, దెన్ ఓన్లీ జడ్జ్ అనమాట. ఆల్సో మ్యామ్ మీరు దాని గురించి చెప్తారు కొంచెం, అంటే ఎందుకు అలా? అంటే ఆ కస్టమర్ నాకు 3 years బ్యాక్ తీసుకున్నారు కస్టమర్, 2023లో అనుకుంటాను. బట్ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకొని వెళ్ళిన 15 days తర్వాత దానికి ఏమైంది అన్నది బట్ నాకు తెలియదు కదా. ఇప్పుడు మీరు ఒక పప్పి తీసుకున్నారు, మీకు క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసి ఇస్తాం, బ్రీడ్ గ్యారెంటీ ఉంటుంది, హెల్త్ గ్యారెంటీ ఉంటుంది. హెల్త్ విషయంలో ఏదైనా ఉంటే మీరు మాకు 24 hours కాల్ చేయండి అని ఒక చిన్న మీకు ఇంటిమేట్ చేస్తాం పప్పి ఇచ్చినప్పుడు. బట్ మీరు ఏది ఇంటిమేట్ చేయకుండా మీరు డైరెక్ట్ రివ్యూస్ ఇస్తే అది నాకు తెలియదు కదండి. మీరు ఎందుకు రివ్యూ ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు ఏంటి అన్నది. పప్పి తీసుకున్న 2 months తర్వాత 3 months తర్వాత ఆ రివ్యూస్ ఇచ్చి దానికి కావాలని రిపీట్ చేస్తూ ఉంటే దానికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఫర్దర్గా మీరు నా స్టోర్కి రండి, ఈ ప్రాబ్లం ఉంది ఇది అంటే నేను చేయగలన హెల్ప్ నేను చేస్తాను. ఆఫ్ కోర్స్ ఆల్వేస్ లుక్ ఫర్ ది ఓవరాల్. మీరు ఓవరాల్ రివ్యూ మనకి ఎంతమంది పాజిటివ్ కూడా ఉంటారు కదా, దాంట్లో 1-2 డెఫినెట్లీ ఉంటారు. ఇప్పుడు 100 కామెంట్స్లో 1-2 ఎవరో ఎంత మంచి సర్వీస్ ఇచ్చినా, ఎంత మంచి పప్పి ఇచ్చినా, అందులోని నేను ఏ కస్టమర్ని కూడా రివ్యూస్ ఇవ్వండి అని అడగనండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు రివ్యూస్ ఇస్తూ ఉంటారు. బట్ అట్లా రివ్యూస్ ఇస్తుంటే నేను మంత్లీ నాకు లేదన్నా కానీ ఒక 100 రివ్యూస్ అయితే రావాలి ప్రతి కస్టమర్ నాకు రివ్యూస్ ఇస్తే. బట్ బ్యాడ్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు 2-3 రిపీట్ చేసుకొని ఇది కావాలని చేస్తుందని నేను కూడా అనుకోవచ్చు. బట్ మీరు నా రివ్యూస్ చూడండి, మంచి రివ్యూస్ కూడా ఒకసారి చదవండి. నా దగ్గరకు వచ్చి నా కస్టమర్ నెంబర్ ఇస్తాను, మీరు కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి నా సర్వీస్ బాగుంటేనే మీరు తీసుకోండి. మ్యామ్ ఫైనలీ అడ్రస్ కూడా చెప్పండి మీది. అడ్రస్ అమీర్పేట్ బిగ్ బజార్, స్మార్ట్ బజార్ ఆపోజిట్ శ్రీకృష్ణ స్వీట్స్ ఉంటుంది, పిల్లర్ నెంబర్ 1081. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మేడం మంచి పప్పీస్ చూపెట్టారు, మేడం కూడా థ్యాంక్ యూ. సో ఇప్పుడు వరకు మీరు చూసి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్సో 1 big కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్, ఎవరైతే ఈ వీడియో విన్నర్ అయ్యారో. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బై.